చేసుకున్నారో ఆ భూములకు రేట్లకు విలువ రావడం కోసం ఇదంతా చేస్తున్నటువంటి ఒక చెత్త డ్రామా ఇది. అసలు త్రిశంకు స్వర్గం చూపిస్తున్నారండి. ఎక్కడుందండి ఫ్యూచర్ సిటీ? అసలు దానికి ఫ్యూచర్ ఉన్నది? అసలు అది పూర్తి స్థాయిలో ఫార్మా ఇండస్ట్రీని హైదరాబాద్కు దూరంగా అక్కడ తరలించాలని చెప్పేసి అక్కడ తీసుకెళ్తే ఆ ఫార్మా కోసం సేకరించినటువంటి భూమిని ఈ రోజు ఫోర్త్ సిటీ తీసుకెళ్లి ఎవరెవరికో అదానీలకు అంబానీలకు దారదత్తం చేస్తుండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూములను. అంటే ఫార్మా ఇండస్ట్రీ పెడతామని వారితో అండర్టేకింగ్ తీసుకున్నట్టు భూములవి. ఆ భూములు తీసుకెళ్లి ఫార్మా సిటీ పెట్టి ఫ్యూచర్ సిటీ పెడుతుండు. ఆ ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందో లేదో ఇంకా దేవుడు నిర్ణయించాలా. అది ఇంకోటి కోర్ అని ప్యూర్ అని రేర్ అని, ఈ రేర్ ఏందో ఇదంతా అర్థం కావడం లేదు. ఇది అసలు కాంగ్రెస్ మంత్రులకి అర్థం కావడం లేదు. ఎవరు తీసుకున్నారు భయ ఇదంతా? అసలు ఏం జరుగుతుంది ఈ గవర్నమెంట్ అని క్యాబినెట్ మంత్రులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ అది మరి అదే జరుగుతా ఉంది. ఇంకొకటి ఇప్పుడు జిల్లాల విభజన కావాలంటే ఇప్పుడు ములుగు జిల్లాను కేసీఆర్ గారు చేశారండి. అక్కడ ప్రజలు అడిగితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో సీతక్క గారు మంత్రిగా ఉన్నారు. సోదరిమణి సీతక్క గారు ములుగు జిల్లా రద్దుకు నేను అంగీకరిస్తానని చెప్పగలుగుతుందా? ఇప్పుడు మా అన్న మా శరత్ అన్న, తర్వాత మా అన్న వినోద్ అన్న, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అదే ములుగు కేంద్రంలో వెళ్ళి జిల్లా కేంద్రంలో, జనగామ జిల్లా కేంద్రంలో, గద్వాల జిల్లా కేంద్రంలో, చెన్నూరు అనేది మంచిర్యాల జిల్లాలో ఉంది. మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్ లో వెళ్ళి ఇదే శరత్ అన్న వ్యక్తి, నేను ఒక ఏమంటారు ఒక సోషల్ సైంటిస్ట్ ని, ఈ మంచిర్యాల జిల్లా వద్దు, ఇది ఆదిలాబాదే ముద్దు అని చెప్పేసి ఒక విషయం చెప్పండి విజయ్ గారు, ఒక విషయం చెప్పండి. ఇంతమంది చెప్పారు అలాగే, ఇంతమంది ఇన్ని నియోజకవర్గాల్లో ఇన్ని ఇబ్బందులు, ఒక్క విషయం చెప్పండి. ఇంతమంది మన ప్యానల్లో ఉన్న వాళ్ళు ఇన్ని నియోజకవర్గాల్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. మీరు చెప్పండి, అసలు ఏ ఇబ్బందులు లేవు, అంతా శాస్త్రీయంగానే జరిగిందని చెప్పండి. సరే, ఒకటి ఆ రోజు జిల్లాలు విభజన చేసినప్పుడు కానీ, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు కానీ, కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడు, కొత్త మండలాల విభజన జరిగినప్పుడు కానీ, ఆ రోజు నోటిఫికేషన్ ఇష్యూ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి అభ్యంతరాలు స్వీకరించి ఎవరికి అభ్యంతరాలు లేవని తెలిసిన తర్వాతనే జీవోలు జారీ చేసినారు. ఒక ఆశమాషి ఏదో రాత్రికి ఇట్లా కూర్చొని రాసింది కాదు ఇది. దానికి ఒక స్టిపులేటెడ్ టైం ఇచ్చిండ్రు. ఆ టైం లోపు అభ్యంతరాలు ఎవరైనా వస్తే ఆ అభ్యంతరాలని పరిశీలించి ఆ అభ్యంతరాలను అడ్రస్ చేసి ఇచ్చినటువంటి జీవోలు ఇవి. ఇదేదో రాత్రికి ఎవరింట్లో కూర్చొని తయారు చేసినట్టు కాదు ఇది. ఇది ఏదో అక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎంఓ అమరావతిలో తయారు చేసినటువంటి నివేదికలు రేవంత్ రెడ్డి గారు చేసినట్టు మాకెవరు లేరు, మాకెవరు బాసులు లేరు. మా బాసులు తెలంగాణ ప్రజలు కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసం ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం తప్ప, ఎంతసేపు నా కేసీఆర్ గారు ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా జిల్లా కలెక్టరేట్లు ఉన్నాయి, జిల్లా ఎస్పీలు ఉన్నాయి, రెవెన్యూ డివిజన్ ఆఫీసులు ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ భూ సరిహద్దుల్లో, భూ మనుగడలోకి ఎక్కడికి వెళ్ళినా కూడా కేసీఆర్ గారు అన్నవాళ్ళు కనిపిస్తున్నాయి. కేసీఆర్ గారు అన్నవాళ్ళు కనపడదంటే జిల్లాల విభజన, జిల్లాలు కొత్త జిల్లాలను రద్దు చేసి మనం ఏమంటారు కుదించాలనే ఒక కుట్ర బుద్ధితో ఇదంతా. కేసీఆర్ గారు మీరు ఎన్ని చిల్లర మాట్లాడినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ గారు అనవాలని వెంటక కూడా పీకలేరు. మీరు ఏం చేయలేరు. మీరు మీరు ఏమంటారు సెక్రటరియట్ లో కూర్చొని మాట్లాడడం తప్ప, రేవంత్ రెడ్డి గారు మీరు అదే నా చెల్లె అంటే కదా అక్క, మా సోదరిమని ములుగు జిల్లాలో బహిరంగ సభ పెట్టండి, పబ్లిక్ హియరింగ్స్ పెట్టండి. ముఖ్యమంత్రి గారు ములుగు జిల్లాను రద్దు చేస్తామని చెప్పండి. మిమ్మల్ని ఏ రకంగా ప్రజల కడ తరిమి కొడతారో అంత అర్థమవుతుంది. నువ్వు అదే విజయ్ గారు ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించారు, మధ్యలో ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించారు. తెలంగాణ కేంద్రంకి వెళ్ళి వనపర్తి జిల్లాను రద్దు చేస్తున్నాం చెప్పమని రేవంత్ రెడ్డి గారిని ఈ అంశాలన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకు రాష్ట్రం వచ్చి ఇన్నాళ్ళైనా కూడా ఇంకా ఆంధ్ర నాయకులు తెలంగాణ రాజకీయాల్లో లాగుతున్నటువంటి పరిస్థితి? మీరేమో రేవంత్ రెడ్డి మీరేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ ఈ రాష్ట్ర పాలన జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులే, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, శాసనసభ్యులు ఆడ మా ప్రభుత్వమే ఈడ మా ప్రభుత్వమే, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మావే అని మాట్లాడుతున్నారు. అక్కడ మన తిరుమలకి వెళ్తే రేవంత్ రెడ్డి గారిని టీటీడీ అధికారులు స్వాగతం పలకాలి కదా. పాత మిత్రులు, తెలుగుదేశం మంత్రులు, తెలుగుదేశం నాయకులు వచ్చి గతం మర్చిపోతున్నట్టున్నారు. ఒకసారి గతం మర్చిపోతున్నట్టున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, అక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఆహ్వానాలు దొరికినాయి? మీరు అధికారంలో ఉన్నప్పుడు గతం మర్చిపోకూడదు. ఇంకా తెలంగాణకు తీసుకుంటే మాకు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు ఆ బాధ ఏందో మాకు తెలుసు.
శరత్ గారు ఏం చెప్తారు? ఇంకా పదే పదే రాష్ట్రం వచ్చి ఇన్నాళ్ళైనా కూడా అటు ఆంధ్ర నాయకులనే తీసుకొస్తున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఇటు బీఆర్ఎస్ వాళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలిశారంటారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళేమో కేసీఆర్ గారు జగన్ గారు కలిశారంటారు. ఎందుకు రాష్ట్రం వచ్చి ఇన్నాళ్ళైనా కూడా ఆంధ్ర నాయకులను తీసుకొచ్చి ఇక్కడ హైపిస్తున్నారు? సార్, ఒకటి ఆంధ్ర ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉంది అనేది నిర్వివాదాంశం, ఫస్ట్ పాయింట్. తర్వాత రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళకి అనుకూలమైన వ్యక్తి అనే దాంట్లో కూడా డౌట్ లేదు. రెండోది, మూడోది, ఈ బీఆర్ఎస్ కి ఒక అహంకారం ఏంటంటే తెలంగాణ వాదం వాళ్ళతోనే పుట్టింది, వాళ్ళతోనే పోయింది. ఇక తెలంగాణ వాదానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే వారసులు, అసలు ఇంకెవడు ఏం చేయలేదు, మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణ జాతిపిత అని ఎవరు కొట్టండి గూగుల్ మీకు తెలుస్తుంది, ఆన్సర్ వస్తుంది. మాట్లాడి కంటిన్యూ సార్, కంటిన్యూ. అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డిబేట్ క్వాలిటీ పోతుంది సార్. దయచేసి శివ గారు మీరు, ఎందుకంటే ఏమవుద్దంటే ఇట్లా చేస్తే ఇప్పుడు ఏదైతే ఒక మీనింగ్ఫుల్ డిబేట్ డిస్కషన్, ఎవరు వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇప్పుడు అట్లా అంటే ఒకళ్ళనొకళ్ళని తిట్టుకోవడంలో పోటీ పడడం అంటే మరి ఇంకా చాలా ఎక్కువగా మాట్లాడొచ్చు, అది వేరు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. డిఫరెంట్ భాషలలో కూడా మాట్లాడొచ్చు, అది కాదు క్వశ్చన్. మనం చెప్పదలుచుకున్న పాయింట్ ఏంది అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ప్రభావం తెలంగాణ మీద ఉందా లేదా? ఉంది, 100% ఉంది. అది మనకు క్లియర్ గా తెలుస్తుంది. హైదరాబాద్ వ్యవహారాలను కనుక చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కానీ, భూముల వ్యవహారాలు కానీ, మేము న్యాయవాద వృత్తిలోనే చూస్తున్నాను. ఇవాళ రెగ్యులరైజేషన్స్ ఎవరికి జరుగుతున్నాయి? ఇవాళ ఆకాశ హర్మ్యాలు ఎవరు కడుతున్నారు? ఎవరు భూములను కొల్లగొడుతున్నారు? తర్వాత ఆంధ్ర వాళ్ళతో పూర్తి సన్నిహిత సంబంధాల పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎప్పుడైతే వాళ్ళు రెవెన్యూ శాఖ ఇచ్చినారో అప్పుడే మనకు క్లియర్ గా అర్థం కావాలి.